స్వరాజ్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు అండి. మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు ప్రతిరోజు. అదే విధంగా ఈ రోజు మేము పోచమ్మ బోనాలతో మేము అమ్మవారి సాంప్రదాయ వేషధారణలో బోనాలతో మా ఆడపడుచులందరూ ఎంతగానో అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడానికి వచ్చామండి. ఇంత అమ్మవారికైనా మేము ఎంతగానో మొరబెట్టుకుంటున్నాము. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇన్ని రోజుల నుంచి వెళ్ళి మేము ఎంతగానో మొరబెట్టుకున్నా గానీ ఎవరికి పెరచన పెట్టకుండా మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. అలాగే పోయిన సంవత్సరము రేవంత్ రెడ్డి గారి ఇక్కడికి వచ్చి నేను అప్పుడు శివుడి గెటప్ లో ఉన్నానండి. నా ఎదురుగా ఉండి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మాకు ఎంతగానో మీరు అన్ని పనులు పక్కన పెట్టి రోజుకు ఒక 2 గంటలు మాకు పనిచేస్తే మీకు మొత్తం అన్ని చేస్తామని చెప్పాడు. అలాగే గత ప్రభుత్వాన్ని మేము గద్దె దింపి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము గద్దెక్కించామండి. అలాగే మరి ఇప్పుడు సంవత్సరం అయింది, నెలలోపు ఛాయదాగా వచ్చేంత లోపల మీ ఉద్యోగాలను మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారండి. కానీ ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి మేము ఎంతగానో ఎంత మంది పిఎంలు సీఎంలు అందరి దగ్గరికి మేము ఎమ్మెల్యేల దగ్గరికి ఎవరి దగ్గరికి పోయినా కానీ మాకు పట్టించుకునే నాదులు లేదండి. అందరు సరే అండి చేస్తాం చూస్తామంటున్నారు తప్ప సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా మా మీద దయతలిచి మా ఆడపడుచులందరూ కొంగు చాపి అడుగుతున్నారండి. మీరు ఇలాగే 10 కాలాలు చల్లగా ఉంటారు. ఇప్పుడే కాదు ప్రతి 5 సంవత్సరాలకు వచ్చేటువంటి సీఎం లో కూడా మీరే ఎప్పటికీ రెగ్యులర్ సీఎం ఉండేటట్టు మేము చూసుకుంటాము, మేము హామీ ఇస్తున్నాము. ఈ అమ్మవారి గెటప్లో నేను చెప్తున్నానండి, మీరు ఖచ్చితంగా మీరు రాబోయే ముందు తరాలు కూడా మంచి నాయకుడిగా నిలుస్తారు. మా ఎస్ఎస్ ఉద్యోగులు మాత్రం మీరు రెగ్యులరైజ్ చేయాలి. మంచిగా మాకు అందరికీ మేము అనుకున్నట్టు మీరు అన్న విధంగానే మేమేమి వేరే కోరికలు కోరట్లేదండి. మీరు అన్న విధంగానే మేము కోరుతున్నామండి. దయచేసి మా అందరికి రెగ్యులరైజ్ చేసి మాకు సంతోషాలని మా కుటుంబాలలో మా పిల్ల పాపలలో సంతోషాలు నింపుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఇదే విధంగా నిరసన రోజుకొక నృత్య రూపకంగా రోజుకొక వేషధారణతో మా యొక్క బాధలు వెళ్ళబోస్తున్నామండి. దయచేసి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరంటే మాకు చాలా అభిమానం అండి. మీరంటే మేము ఆ రోజు దగ్గర ఇట్లా ఎదురుగా ఉండి మాట్లాడారండి. మాకు ఎంతో సంతోషంగా మీరు అప్పుడు ఇచ్చిన హామీలతో మా కడుపు నిండా సంబరపడిందండి. కడుపు నిండా అంటే అప్పుడు సంబరపడ్డాం కానీ ఇప్పుడు కడుపు ఎండుతుందండి. మాకు ఈ రోజులలో మాకు చాలి వేతనాలతో ఎంతగానో మేము శ్రమపడి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగితో సమానంగా మేము ప్రభుత్వంతో పనిచేస్తున్నామండి. మాకు ఇప్పటికైనా ప్రతి ఉద్యోగాలు ప్రతి ఎలక్షన్ డ్యూటీస్ అయినా వేరే ఏదైనా ప్రతి దాంట్లో మేము ముందడుగు వేసి మేము కాదు అనుకుంటా ముందు చేస్తున్నామండి. ప్రభుత్వ విద్యాశాఖకు మేము ఎంత వెన్నెముక లాంటి వాళ్ళమో మీకు కూడా తెలుసండి. అలాగే ప్రతి ఒక్కటి మేము చెప్పే డిమాండ్లు ఒప్పుకొని మాకు మంచి చేస్తారని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. సీఎం గారు స్పందించాలి, సీఎం గారు స్పందించాలి, సీఎం గారు స్పందించాలి.